అయ్యా మీరు చెప్పినట్టు రూమ్ లో ఫ్యాన్ ఇప్పేసాను. సూపర్. అయ్యా మీరు చెప్పినట్టే బాత్రూమ్ లో వెంటిలేటర్ తీసేసి గ్రిల్ వేసి మూసేశాను. వెరీ గుడ్. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా మంత్రం నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా? శాస్త్రీయ వేషంలో సపోజ్ నీళ్ళెవరే వచ్చి హోమగుండంలో పొగ వేసి మా కళ్ళు గప్పి నిన్ను తీసుకుని ఎస్కేప్ అయితే, అందుచేత ఈ పెళ్లికి సంబంధించినంత వరకు పెళ్లి కొడుకుని నేనే, పురోహితుణ్ణి నేనే. గాయత్రి, డెఫినెట్ గా మీ నాన్న నెడితే మణి చనిపోయే అవకాశమే లేదు. ఇదంతా మా బావ డ్రామా. ఇప్పుడు మాట్లాడే టైం లేదు, కానీ రా వెళ్దాం. ఇప్పుడు నేను మీతో వస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. తర్వాత మా నాన్న జైలుకు వెళ్ళిపోతారు. మీరు చెప్తున్నట్టు కాదు, ఆయన చనిపోవడం నా కళ్ళారా. పులి పులి కాలు డబ్బిచ్చి నన్ను ఫారెన్ వెళ్ళమన్నాడు. కానీ కాలు మీద నాకున్న విశ్వాసం వల్ల ఆయనకు తెలియకుండా ఆయన రెండో పెళ్లి చూడాలని ఆశపడ్డాను. వంటగదిలో దూరి ముసుగేసుకుని బిర్యానీని ఒక పట్టు పడుతున్నప్పుడు ఏదో ఒక చప్పుడు వినిపించింది. తిరిగి చూస్తే పక్కన ఉన్న జూలోంచి పారిపోయి వచ్చిన పులి ఒకే ఒక బిర్యానీ కాసిపడి నా జీవితమే నాశనమైపోయింది. వెళ్ళమని చెప్తున్నా కదా. గురు, ఈ పెళ్లి ఆపడానికి నేను ఎన్నో ప్లాన్లు వేశాను, కానీ మీ శిష్యుడు ఒక్క బిర్యానీతో ఈ పెళ్లి ఆపేశాడు. మనిద్దరికి ఒకే శత్రువు రాజాగాడు. వాడిని రండి కేపీఆర్. మీ రోషన్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే బావ చేత్తోనే బావమరిదిని చంపించాను. మామా, ఒక చిన్న చేంజ్. బామ్మర్దే బావని లేపేసి తీసుకొచ్చాడు. ఇలాంటి వాడికి నేను పెద్దగా షాక్ అవ్వను. ఎందుకంటే బావ బావమరిదిని చంపిన, బావమరిది బావని చంపిన మీ అక్కని తమ్ముడు అక్కని చంపినా సరే, అక్క తమ్ముణ్ణి చంపినా సరే, మొత్తానికి ఇవాళ నేను ఈ పండంటి కుటుంబానికి పాడెగట్టపోయే చివరి రోజు. అవును, నా తమ్ముడు పోయి ఈ రోజుతో 7 సంవత్సరాలైంది. రేయ్ తమ్ముడు, తమ్ముడు తలుపు తెరవరా, తలుపు తెరవరా, తమ్ముడు నిన్నే, తమ్ముడు తలుపు తెరవరా, తమ్ముడు తలుపు తెరవరా. నన్ను పందిట్లో పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టి మన కుటుంబం పరువు పోయేలా చేశాడు. వాడి కుటుంబం కూడా అదే విధంగా కష్టపడాలి. నీకోసం వాడి నేనంతం చేస్తాడు. చూస్తేనే మీకే కసి ఉంటుంది. తమ్ముడు
ఇప్పుడు నువ్వు నీ చెల్లెలు వెళ్ళిన చోటుకే నీ భార్యని బావమరిదిని పంపిస్తున్నావు. జాగ్రత్తగా చూసుకో.